మనకి, అట్లా అసలు ఎప్పుడు చేయొద్దు. అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటా. డాడీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్ మా బాయ్ పెందాం. బాయ్ పెదమ్మా. సరే బాయ్ మమ్మీ. సరే. ఈరోజు అయితే మనం గుంటూరు అయితే వెళ్తున్నాం. గుంటూరు అయితే మనకి 200 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇంక విలేజ్కి వచ్చాం కదా హైదరాబాద్ నుంచి. ఇక్కడి నుంచి అయితే గుంటూరు అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి 200 km. మిర్రర్ ఒకటి ఏమైందంటే బాగా లూజ్ అయిపోతుంది, టైట్ చేస్తుంటే ఇంక ఇది ఇక్కడ దాకే వస్తుంది అనమాట. దీన్ని ఎట్లా ఒకటి సెట్ చేయాలి. ఇట్లా ఇక్కడ నుంచి 200 km ఉంది గుంటూరుకి. 4 hours 3 hours 49 minutes చూపిస్తుంది. చూద్దాం, మన మధ్యలో ఆడుకుంటూ అలా వెళ్తాం కాబట్టి మరి ఎంత ఏదో టైం చూడాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ షర్డి వ్లాగ్స్. గుడ్ మార్నింగ్. ఈరోజు డేట్ 18th May. రిపోర్టింగ్ ఫ్రమ్ ఏపీ. మనం ఈరోజు గుంటూరు వెళ్ళి అక్కడి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ స్టే చేసి ఈరోజు రేపు మార్నింగ్ హైదరాబాద్కి స్టార్ట్ అవుతాం. బాబా ఫాగ్ చూడండి ఎట్లుందో మొత్తం. ఈ ఐఫోన్తో ప్రాబ్లం ఏంటంటే ఛార్జింగ్ రాదు. మరి చూద్దాం ఎంత దూరం వస్తుందో. అంటే కొంచెం దూరం వెళ్ళగానే నేను ఇంకా ఇది మ్యాప్స్ ఆపేస్తా, ఎందుకంటే మనకు రూట్ తెలుస్తుంది కదా. అయినా మన ఏపీలో పుట్టిన మనకు రూట్లు తెలియకపోతే అట్లా సగం దూరం వెళ్తే చాలు. మాల్ లేదు వ్యూ అయితే. సన్ రైజ్ పొద్దున్న బాగుంటుంది పల్లెటూరులో. సంగతులు అంటే నేను 1.5 week అయిపోయింది వీడియోస్ పెట్టి. ఎందుకంటే కొంచెం అస్సలు లేవు సిగ్నల్స్. 1 సిగ్నల్ వస్తుంది అంతే. రీల్స్ స్క్రోల్ చేసినా కానీ రావట్లే. మనం కనుక వీడియో తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలంటే, ఎడిటింగ్ చేసి మళ్ళీ సేవ్ చేసుకోవడానికి 4 GB, మళ్ళీ అప్లోడ్ చేయాలంటే మినిమం 3 GB 3 to 4 GB. ఇంత నెట్ ఎలా కాని పని కదా. అందుకే ఇంకా అన్నీ హైదరాబాద్కి వెళ్ళినాక అప్లోడ్ చేద్దామని చెప్పి నేను కూడా ఇంకా గమ్ముగుండిపోయా. చూద్దాం, ఇంకా రేపు పొద్దునైతే స్టార్ట్ అవుతాం కదా హైదరాబాద్కి మనం. ప్రజెంట్ అయితే మనం కనిగిరి దగ్గర ఉన్నాం. కనిగిరి ఇది ఎక్కడ అంటే ప్రకాశం డిస్టిక్. మీకు ఐడియా ఉంటుంది ఇటు పక్క ఉన్న వాళ్ళకైతే. ఎవరైతే కనిగిరి అటువైపు ఉన్నారో కింద కామెంట్ అయితే చేయండి. ఆ పొల్యూషన్కి అప్పుడప్పుడు రావాలి, 1 week చిల్ అవ్వాలి ఇట్లా మంచిగా, ఇంత బాగుంటుంది. టాప్ బాక్స్ చూసా. ఆ టాప్ బాక్స్ ఏమో మనకి 10,000 చేంజ్ ఉంది, అంటే ఇంకా 11,000 అనుకోండి. 11,000 ఉంది టాప్ బాక్స్. చూసాను, అది తీసుకోవాలి ఒకటి. నేను ప్యానియర్ బాక్స్ అయితే పెట్టిన బైక్కి, ఎందుకంటే మన 200cc బైక్కి మరీ అంత హెవీ లోడ్ వేయించి ఎందుకు బైక్ అంత ప్రెషర్ పెట్టడం. నేనైతే అంత మరీ ప్యానెల్ బాక్స్ వేసేసి మొత్తం బైక్ అంతా బందోబస్తుగా అయితే రెడీ అయితే చేయను. జస్ట్ ఒక టాప్ బాక్స్ ఒకటి పెడతా. టాప్ బాక్స్ ఒకటి పెట్టేసి ఒక బ్యాగ్ ఏమైనా ఉంటే ఇంకా దానికి ముందు పెట్టేసి టై చేసేస్తాను చాలు. ఇంకోటి సేఫ్టీ గార్డ్స్ అయితే ఒకటి వేపిద్దాం మన బైక్కి. సేఫ్టీ గార్డ్స్ వేపియాలి మెయిన్. చూద్దాం హైదరాబాద్కి వెళ్ళగానే సేఫ్టీ గార్డ్స్.
ఇంకేముంటాయి, లైట్స్ ఒకటి పెట్టించాలి. లైట్స్ ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే అర్థమైతే బీకాలి ఫ్రెండ్స్. అసలు చూడండి ఇది ఎట్లుందో. ఇది ఏమవుతుందంటే టైట్ చేసి ఇక్కడ దాకా టైట్ అవుతుంది, ఇంకా రావట్లేదు. దీనికి ఎంతసార్లు 10 times ఇప్పి మరీ పెట్టుంటా. మరి ఏమైందో దీనికి దగ్గర మెకానిక్ షాప్ ఉంటే అక్కడ పెట్టిస్తాం. అర్థం ఒకటి మనకి కాంట్రాస్ట్గా. హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి 400 kilometers. రియల్గా చెప్తున్నాను, అసలు ఎక్స్పెక్ట్ చేయలే కేటీఎం ఇలా మైలేజ్ ఇస్తుందని. అంటే నేను కూడా ఓవర్ స్పీడ్ ఏం రాలేదు, మమ్మీ ఉంది కాబట్టి. దీని ముందు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మమ్మీ ఉంది కాబట్టి నేను 80, 75 అంటే అక్కడక్కడ అమ్మ లేని చోటు ఒక 110 అలా కొట్టానేమో. మ్యాక్సిమం 80 స్పీడ్తోనే వచ్చా. అది ఏమైందంటే 400 kilometersకి నేను 1000 rupees పెట్రోల్ కొట్టించా హైదరాబాద్లో. దానికి ముందు ఒక 1.5 లీటర్ ఉందేమో బైక్లో. టోటల్ ఒక అరౌండ్ 11.5 లీటర్స్ ఉంటుంది. నేనైతే వచ్చేసాను 11.5 లీటర్స్తో 400 kilometers వచ్చేసా. అంటే మీరు క్లారిఫికేట్ చేయండి ఎంత మైలేజ్ వచ్చిందో, ఇది కామెంట్ చేయండి. సిటీలో అయితే నాకు చుక్కలు చూపిస్తుంది ఫ్రెండ్స్ ఈ బైక్. మామూలుగా అంటే మామూలుగా కాదు. నేను రోజు కాలేజ్కి వెళ్ళి రావడానికి ఒక 300 పెట్రోల్ మ్యాక్సిమం. మినిమం అంటే ఒక 250, 240. ఇప్పుడు నేను 240, 250 కొట్టించానంటే తర్వాత రోజు మళ్ళీ నాకు కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆ రోజు మనం అటు ఇటు తిరుగుతాం, మనం ఏదో ఊరికే ఉన్నాం కదా ఇంట్లో, అటు ఇటు తిరుగుతాం. తర్వాత రోజు పెట్రోల్ బంక్ వెళ్ళడానికి అప్పుడప్పుడు పెట్రోల్ అయిపోతుంది, దోసుకుంటే వెళ్ళాల్సింది వస్తుంది పొద్దున పూట. అట్లుంటుంది మనతోటి. మొత్తం ఫాగ్, పొలాలు, ఎంత బాగుంటుందో కదా విలేజ్. సన్రైజ్ మాత్రం సూపర్ ఉంది ఈరోజు. గుడ్ మార్నింగ్ బాస్. నన్ను అయితే ఎంకరేజ్ చేసేది మాత్రం మా పేరెంట్సే. ఇంకా వేరే సోర్స్ ఏం లేదు నాకు ఈ ట్రావెల్ చేయడానికి, ఇలా ఖర్చు పెట్టడానికి. మా పేరెంట్స్ ఎంకరేజ్ చేసేది. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ డాడీ. వితౌట్ దెమ్ ఐఎమ్ ఎంప్టీ. అదైతే పక్క. ఏం లేదు, సింగిల్ బ్యాగ్ ఒకటి తెచ్చుకున్నాను అంత నాతో పాటు. అందులో ల్యాప్టాప్ ఉంది బ్యాగ్లో. ల్యాప్టాప్ ఇంకా ఛార్జర్స్, ఒక 2 నుంచి 3 పేర్ బట్టలు, అంతే. ఇంకేం లేవు. యాక్చువల్లీ ఏమైందంటే నా ఇంకో 10 pairs బట్టలు ఇక్కడే ఉన్నాయి, మమ్మీ వచ్చేటప్పుడు తీసుకొస్తా అండి. మనం ఇలా విలేజెస్కి వచ్చినప్పుడు గోప్రోని వేరే లెవెల్లో చూస్తారు. అది ఏంట్రా ఇది ఏం చేస్తుంది అన్నట్టుగా. బాగా మిర్రర్తో వచ్చింది ప్రాబ్లం. లాంగ్ వెళ్ళేటప్పుడేమో మిర్రర్ లేకపోతే మనకేం వెళ్ళబుద్ది కాదు. ఇదేమో ఇలా చేస్తుంది, చిరాకు వస్తుంది. ఇది ఒకటే డిస్ట్ తగలకుండా బండికి వెళ్ళేటప్పుడు. అంటే ఇంకా డిస్ట్ తగలకూడదు కదా, ఇంకా డిస్ట్ తగలకుండా చేద్దాం. నేనైతే ఊరికి వచ్చి 1 year అయితే అయిపోయింది. 1 year తర్వాత ఇప్పుడు వచ్చా. అది కూడా ఇప్పుడు ఎందుకు వచ్చామో అందరూ తెలుసు, ఓటు వేయడానికి. మీరు ఓటు ఎవరికి వేసారు కింద కామెంట్ చేయండి. జనసేన లేకపోతే జై జగన్, టీడీపీ? కామెంట్ యువర్ ఓట్, ఎవరికి వేసారు? ఇది గోప్రో పెట్టినప్పటి నుంచి ఏమవుతుందంటే తల వెనకాల సైడు నొప్పి వస్తుంది. అంటే మనకి కొత్త కదా వ్లాగింగ్, వెనకాల పెయిన్ వస్తుంది నెక్ కాడ. దేనివల్ల? వెయిట్ వల్ల లేకపోతే ఏంటి, హెల్మెట్ ప్రాబ్లమా? నాకు అర్థం కావట్లేదు. ప్రాబ్లం ఏంటంటారు? మీకు ఏమైనా ఐడియా ఉందా దీని మీద? బాగా పెయిన్ వస్తుంది నెక్ అయితే నాకు. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం కాదు, దీనికి ముందు కూడా ఒకసారి అలా అయింది. నేను దాన్ని పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నా. దేనివల్ల అయ్యిందో అంటారు? మీకు తెలిస్తే చెప్పండి కొంచెం కామెంట్ సెక్షన్లో.
నేను మొన్న ఒక వీడియో అయితే చూసా యూట్యూబ్లో. ఏది అంటే ఇది ఒక ముగ్గురు రైడర్స్ కలిసి నల్లగొండ టు లడఖ్ రైడ్ అయితే చేస్తున్నారు. వా బ్రో చాలా గ్రేట్. కాకపోతే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూసాను నేను, మరీ అంత లాంగ్ రైడ్స్ ఏం లేవు. అంటే అలా చెప్పట్లేదు నీకు, కాకపోతే బాడీ స్ట్రైన్ అయిపోతుంది బ్రో బాగా. ఒకటేసారి నువ్వు 1300 కిలోమీటర్స్ 1200 కిలోమీటర్స్ అలా వెళ్ళిపోయి బాడీ బాగా స్ట్రెయిన్ చేసుకొని ఎందుకు బ్రో అంతా. ఫస్ట్ నార్మల్ చేసుకో, అటు ఇటు ఏమైందో 1 year లేట్ అయినా తర్వాత ప్రశాంతంగా వెళ్ళి లడఖ్కి. నేను ఇప్పుడు ఎక్కడ వెళ్ళట్లేదు లడఖ్, అలా నెక్స్ట్ ఇయర్ చూస్తా. ఇప్పుడు నార్మల్గా అటు ఇటు సౌత్ ఇండియా మొత్తం రైడ్ కొట్టేసి దాని తర్వాత చేద్దాం మనం. అలా ఏమవుతుందంటే ఒకటేసారి మనం లాంగ్ రైడ్ మరీ అంత 1200 అలా చేస్తే బాడీ స్ట్రెయిన్ అయిపోతుంది, మనకి అంత సపోర్ట్ చేయదు. కాబట్టి కొంచెం ఫస్ట్ వార్మప్ లాగా ఒక 400 500 అటు ఇటు చూసుకుంటూ. ఆ బ్రో అయితే వీడియోస్ బాగానే చేస్తున్నాడు, ఒకసారి చూడండి. మన ఏజే, నా ఏజ్ అంటే ఇంకా బీటెక్ ఏజ్ అనుకోవచ్చు. ఇంతకుముందు బిఎస్వై తప్ప ఎక్కువ మంది లేరు వ్లాగర్స్, ఎప్పుడంటే ఒక 5-6 years ముందు. ఇప్పుడు ఈ కమ్యూనిటీలో ఏమంటారు ఎక్కువ మంది వచ్చేస్తున్నారు. ఓకే బ్రో వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. కాకపోతే కొంచెం చెప్పండి హెల్మెట్స్ పెట్టుకొని రైడ్ చేయమని. మీరు కూడా హెల్మెట్స్ పెట్టుకొని రైడ్ చేయండి, ఎందుకంటే మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా హెల్మెట్ లేకుండా రైడ్ చేస్తారు. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు చూస్తూ ఉంటారు మన వ్లాగ్స్ ఎక్కువ, వాళ్ళకేం తెలీదు. ఎంతసేపు మనం చూస్తూ ఉంటారు అనమాట. అట్లా మనం హెల్మెట్ పెట్టుకోకుండా రైడ్ చేస్తే వాళ్ళు కూడా హెల్మెట్ లేకుండా రైడ్ చేయడం అంతా షో అలా అనుకుంటారు. మనం హెల్మెట్ పెట్టుకొని రైడ్ చేస్తే నువ్వు ఆ అన్న కూడా హెల్మెట్ పెట్టుకుంటాడు, మనం కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. మీరు కూడా హెల్మెట్ పెట్టుకోండి ఫ్రెండ్స్. హెల్మెట్ పెట్టుకుండా అయితే రైడ్ చేయొద్దు. ఎప్పుడు ఏమైతే అస్సలు తెలియదు. మనం ఇప్పుడు ఇంత మెల్లగా వెళ్ళినా కానీ వెనకాల నుంచి వచ్చేవాడు గుద్దినా కానీ ఇంకా దిక్కే ఉండదు. హెల్మెట్ పెట్టుకొని రైడ్ చేయండి. ఎంత దూరమైనా, ఒకవేళ 9 kilometers ఉంది 8 kilometers ఉంది, ఇక్కడే కదా బ్రో ఎందుకు హెల్మెట్ అంటే పెట్టుకోండి. తెలీదు ఎప్పుడేమవుతుందో, హెల్మెట్ పెట్టుకొని రైడ్ చేయండి. ఇట్స్ ఎ జర్నీ ఫ్రెండ్స్. ట్రావెలింగ్ అనేది ఏది 1 day సక్సెస్ అయితే అస్సలు కాదు. ఓపిక ఉండాలి మనకి. ఎవరు ఏమనుకున్నా అసలు అవసరమే లేదు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. ఇంకా ఇక్కడి నుంచి రైట్, ఇటు లెఫ్ట్ వెళ్తే కనిగిరి వస్తుంది మనకి. ఇటు రైట్ నుంచి వెళ్తే ఇంకా మనం వెళ్ళిపోతాం ఒంగోలు సైడ్. మనం వెళ్ళాల్సింది కూడా ఇటే. ఇప్పుడు ఎంత కొట్టిద్దాం? 700 కొట్టిద్దామా? సరిపోతుంది. 700 అన్న 700 కొట్టాను. 700. మనమైతే హైవే అయితే ఎక్కేసాం. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ ఉంది? ఇంకా 134 kilometers ఉంది గుంటూరుకి. అంటే అరౌండ్ మనం ఎంత వచ్చాం? 200 అంటే ఒక 76 kilometers అయితే వచ్చేసాం. మొత్తం విలేజ్కి వెళ్ళి రావాలి మనం 76 kilometers. మామూలు స్టంట్లు కాదు, మొత్తం గుంతలు. నేను ఎప్పుడైతే 5th gear 6th gear వేసి వెళ్తున్నానో 60-70లో స్మూత్గా, సడన్గా గుంత వస్తుంది. మెల్లి స్లో చేసుకుంటా, మెల్లి స్పీడ్ పెంచుతా, మెల్లి గుంతలు వస్తాయి. అబ్బా ఎప్పుడు హైవే వస్తుందా అనిపించింది ఆ 70 kilometers నడిపినప్పుడు. కానీ వ్యూ అయితే మామూలుగా లేదు. నేను మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేసినా కాబట్టి సన్ రైజ్ అప్పుడు వ్యూ అయితే మామూలుగా లేదు. పల్లెటూరులో చాలా బాగుంది. అప్పుడప్పుడు రండి, సిటీలో కూర్చొని ఏం చేస్తాం మనం. అప్పుడప్పుడు రండి ఒకసారైనా వచ్చి, అట్లా ఒక 1 week 10 days అట్లా ఉంటాయి కదా, ఫీల్ గుడ్ మంచిగా ఉంటుంది మనకి. హెల్త్కి కూడా మంచిది, ఫ్రెష్ ఆక్సిజన్. అక్కడ మొత్తం పొల్యూషన్ అయిపోయింది సిటీ అంతా. రండి అప్పుడప్పుడు విలేజెస్కి రండి ఫ్రెండ్స్. ఎంత ఉందో నాకు తెలిసి 60-50 ఉంటుంది. ఇంకో బ్యాటరీ ఉందిలే మన దగ్గర, స్పేర్ బ్యాటరీ ఉంది, నేను తీసుకున్నాను. ఆ స్పేర్ బ్యాటరీ ఉంది కాబట్టి మంచిగా అయింది. ఒకళ్ళు లేకపోతే ఏంటి పరిస్థితి? ఒకళ్ళు అయిపోతే ఆగిన చోట ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ స్టార్ట్ అవ్వాలా, లేకపోతే బ్లాగ్ ఆఫ్ చేసుకోవాలా. మొన్న వచ్చేటప్పుడు అంతే అయింది. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఏమైందో తెలియదు, సడన్గా బ్యాటరీస్ 2 చాలా ఫాస్ట్గా డ్రై అయిపోయినాయి. చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. మరి ఏమైందో ఈరోజు చూద్దాం ఎట్లా వస్తుందో ఛార్జింగ్ అనేది. ఎండ అయితే మామూలే లేదు. 40 ఉంటుంది పొద్దున్నే, 38-40 మామూలు లేదు ఎండ అయితే. ఇంకా మధ్యాహ్నం కల్లా ఎట్లుంటుందో. మనం అయితే మధ్యాహ్నంలోపు వెళ్ళిపోదాం.
మధ్యాహ్నం లోపు వెళ్ళిపోలేదంటే ఇంకంతే. ఇప్పుడైతే టైమ్ 7:45 అవుతుంది. నేనైతే 11 లోపు వెళ్ళాలని ట్రై చేస్తా. ఇంకా 132 కిలోమీటర్స్ ఉంది. మధ్యలో ఆగేసి ఏమన్నా తిని వెళ్దాం మనం. ఫుడ్ ఇంపార్టెంట్ కదా. వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాను. ఇందాక ఆగాను, ఆగి ఇదైతే టైట్ చేయించాను మిర్రర్ని. మళ్ళీ చైన్ స్ప్రే అయితే ఒకటి కొట్టా. చైన్ స్ప్రే ఒకసారి చేశాను చైన్కి, ఎందుకంటే మనం వచ్చేసాము ఎంత 400. మళ్ళీ అక్కడక్కడ తిప్పా 50, 450 ఎందుకు అని చెప్పి మళ్ళీ కొట్టా, స్మూత్గా ఉంటుంది కానీ. ఇది స్కై వ్యూ అంటాం అంటే ఇప్పుడు స్కైని చూడాలా. మేము కట్టాం కదా మై బైక్. ఇంకా రాను రాను ముందు బైక్స్ కూడా వస్తాయేమో టోల్స్. ఎంతమంది కట్టించుకుంటారు, ఫాస్ట్ ట్యాగ్ పెడతామేమో బైక్స్కి కూడా. గాయస్ హెల్మెట్ అయితే పెట్టుకోండి. హెల్మెట్ లేకుండా అసలు రైడ్ చేయొద్దంటే ఈయన చూడండి హైవేలో పైకి వచ్చేసిండు. హైవే పైకి హెల్మెట్ లేకుండా ఎట్లా వస్తారో నాయన. ఏదన్నా అయితే ఏంది పరిస్థితి, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తారు. ఎక్కడికన్నా ఒంగోలా? మేమైతే ఇప్పుడు ఒంగోలు సర్వీస్ రోడ్డుకి అయితే వెళ్తాం. ఒంగోలుకి వెళ్దాం. ఒంగోలులో నా ఫ్రెండ్ రాజా గారు ఉన్నాడు. ఆయన మీట్ అయ్యి టిఫిన్ తిందాం. అక్కడే టిఫిన్ చేసేసి రైడ్ అయితే స్టార్ట్ చేద్దాం. మనం ఎప్పుడు బ్లైండ్గా రైడ్ చేయకుండా మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ తెలిసి ఉంది కలుసుకుంటూ కాసేపు మాట్లాడుకొని అట్లా వెళ్తే బాగుంటుంది కదా. బ్లైండ్గా ఎందుకు రైడ్? ఏమొస్తుంది త్వరగా వెళ్తే? ఏమొస్తుంది? ఏం రాదు. మాట్లాడుకుంటాం. నేనైతే ఇప్పుడే డ్రాప్ చేసా. మనం యాక్చువల్లీ వంగవీటి సెంటర్ అంట, జంక్షన్, వంగవీటి జంక్షన్. అదేమో బైపాస్ నుంచి వెళ్ళిపోవచ్చు. మా వాడేమో నేను టౌన్లోకి వచ్చినా చెప్తున్నాడు. సరే ఇంకేం కదా లైట్. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్ళిపోవాలి. లెఫ్ట్ వెళ్ళి స్ట్రైట్ వెళ్తే జంక్షన్ వస్తుంది. అక్కడ ఆగి టిఫిన్ చేద్దాం. ఒంగోలు నుంచి ఎవరన్నా వీడియో చూస్తుంటే కింద కామెంట్ చేయండి. అన్నా 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 జంక్షన్ ఎటు? ఇటేనా? బైపాస్ ఎక్కాలా? ఇటేనా వెళ్ళిపోవచ్చా? జంక్షనే. సార్ పిలిస్తే పట్టించుకోరు. అవసరం మనది. ఇప్పుడు మ్యాప్స్ మీద ఓపెన్ చేసి జంక్షన్ జంక్షన్ అని కొట్టి రే అంతా వచ్చా. అరే వచ్చారా? వచ్చా, ఇక్కడ జంక్షన్లోనే ఉన్నా. హలో, అరే ఆయన ఎవరికో లిఫ్ట్ ఇచ్చారా? ఆయన నన్ను ఊర్లోకి తీసుకెళ్ళాడు. నాకేం తెలుసు మామా, నేను అటు ఊరు లోపలికి వెళ్ళిపోయా. అడిగి చెప్తే ఏమో నన్ను ఇక్కడ దింపేసి వెళ్ళిపో అబ్బా అంటున్నాడు. మొత్తం అడిగిపోయాను. ట్రై చేయొద్దు ఎందుకంటే స్కిడ్ అయిపోతుంది అనమాట. మనం బ్రేక్ కొట్టినప్పుడు గ్రిప్ ఉండవు టైర్స్కి. స్కిడ్ అవ్వకుండా అంటే ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ గ్రిప్ పెట్టించుకుంటారు ఉన్న టైర్లకి. అట్లా అసలు ఎప్పుడు చేయదు. ఏయ్ ఏంద్రా అమ్మా మా వీడియో రికార్డ్ అయిందిరా. అరే ఏంది అట్లయింది? అరే నాకు షాక్. టైర్ గ్రిప్ లేదు కదా. నేను ఇప్పుడే అంటున్నా గ్రిప్ లేకపోతే డేంజర్ అని. అవును
ఇక్కడ నుంచి ఎంత 97 కిలోమీటర్స్ ఉంది గుంటూరుకి. అదేమో 1.5 అవర్ చూపిస్తుంది. మేము 1 అవర్లో వెళ్ళిపోయి మూవీకి వెళ్దాము 12 లోపు. ఇప్పుడు టైం 10:40. ఇంకా హైవే ఎక్కేసి మనం వెళ్ళిపోదాం. వెనకాల కూర్చుంటే పడరా. ఇప్పటికి 22 అని చూపిస్తుంది యావరేజ్ మైలేజ్. దీన్ని అస్సలు నమ్మొద్దు. ఒక్కోసారి 99, 120 అని కూడా చూపిస్తుంది. అసలు నమ్మొద్దు దీన్ని, అంతా మోసం. అందులో కూడా గాలి లేదు కదా, నేను కొట్టించుకోవాలి గాలి. మొత్తం గలీజ్ అయిపోయింది బండి అంతా. పొద్దున చైన్ స్ప్రే కొట్టా, టైర్లు ఏం కాల, ఇక మొత్తం ఆయిల్ ఉంటుంది. విజయవాడ 85 కిలోమీటర్స్, రాజమండ్రి స్ట్రైట్, మందిగా రోడ్. విజయవాడ 85 అంటే ఇంటర్కి ఆల్మోస్ట్ పెట్టుకుంటారు. మేమైతే ఫుల్ స్పీడ్లో వచ్చాం. అరౌండ్ మన డ్యూబ్ 200 అయితే 135 టచ్ అయింది. అంటే 136 టచ్ అయింది. అంటే ఇలా స్ట్రైట్ రోడ్ ఉన్నప్పుడు 130 టచ్ అవుతుంది. ఎప్పుడైతే కొంచెం స్లోప్ వస్తుందో ఇలా స్లోప్ వచ్చినప్పుడు స్పీడ్ ఉంటే కొంచెం 135, 136 టచ్ అవుతుంది. అంతే, ఇంక వెళ్ళట్లేదు. 136 టాప్ స్పీడ్. మొన్న బాగా వర్షాలు పడ్డాయి. నా లక్కీ రోజు వర్షం లేదు. యాక్చువల్లీ 5 days రెయిన్స్ అని న్యూస్లో చూపించారు, కానీ రెయిన్స్ అయితే ఏం లేవు. ఓకే, లక్ అనుకోవాలి. ఇంకా మన మంచికే కదా ఏం జరిగిందా. ఏమైంది, ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది ఇక్కడ. మొత్తం చీరాల అటు సిగ్నల్. ఓకే, ఇది ఫ్లైఓవర్ వేస్తే అయిపోద్ది కదా. హైవే పైన ఏంది ఎంత. అప్పుడప్పుడు ఏమవుతుందంటే గోప్రో ఆఫ్ చేసినప్పుడే మంచి మంచి సీన్స్ మిస్ అయిపోతాయి. ఎందుకు ఆఫ్ చేసినా అనిపిస్తుంది. ఇలా ఆఫ్ చేయకపోతే బ్యాటరీ వేస్ట్. మీరు అనొచ్చు ఆల్వేస్ వదిలే బ్రో, నచ్చిన వరకు కట్ చేసుకొని పెట్టుకో, ఎందుకంటే బ్యాటరీ అయిపోతుంది. ఇది చాలా త్వరగా డ్రై అయిపోతుంది బ్యాటరీ. హనుమాన్ స్టాచ్యూ బాగుంది కదా. జై శ్రీరామ్. మనమైతే గుంటూరుకి వచ్చేసాం. ఇక్కడ చిన్న పని ఉంది చూసుకొని ఇంకా మనం రేపు మార్నింగ్ అయితే విజయవాడ నుంచి స్టార్ట్ అయిపోదాం. అంటే ఇక్కడ ఉండి నైట్కి విజయవాడ వెళ్తాం. రేపు మార్నింగ్ విజయవాడ టు హైదరాబాద్ స్టార్ట్ అవుతాము. ఓకే గైస్, టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్, స్టే ట్యూన్.